హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? క్లాసెస్ వింటున్నారు కదా? రెగ్యులర్ గా వినండి, మిస్ చేయకండి. మిస్ చేస్తే మళ్ళీ మధ్యలో మీకు అర్థం అవ్వదు. నేను పార్ట్ వైజ్ గా పార్ట్ 1 పార్ట్ 2 అన్ని చేస్తున్నాను కదా, సో దట్ మీకు thumbnail చూస్తే అర్థమైపోతుంటుంది. ఓకే, నిన్న క్లాస్ లో మనం క్యాప్సూల్స్ డిస్కస్ చేసాం కదండి. క్యాప్సూల్స్ లోని 2 టైప్స్ ఉంటాయని చెప్పాము. హార్డ్ జెలాటిన్ క్యాప్సూల్, హార్డ్ జెలాటిన్ క్యాప్సూల్, సాఫ్ట్ జెలాటిన్ క్యాప్సూల్, సాఫ్ట్ జెలాటిన్ క్యాప్సూల్. ఓకే, ఇవి 2 టైప్స్ అని చెప్పుకున్నాం కదా. హార్డ్ జెలాటిన్ క్యాప్సూల్ లో వాటర్ కంటెంట్ ఎంత ఉండాలి? మనం నిన్న క్లాస్ లో ఒక టేబుల్ చెప్పుకున్నాం. ఆ టేబుల్లో చెప్పాను నేను మీకు. యా, ఈ టేబుల్ వాటర్ కంటెంట్ హార్డ్ జెలాటిన్ క్యాప్సూల్ లో ఎంత ఉండాలి? 12 to 6% ఉండాలి. 12 to 6%. ఓకే, హార్డ్ హెచ్జిసి హార్డ్ జెలాటిన్ క్యాప్సూల్ లో వాటర్ కంటెంట్ 12 to 16, 6 కాదు సారీ, 12 to 16% ఉండాలి. డెసింటిగ్రేషన్ టైం వచ్చేసి ఎంత? డెసింటిగ్రేషన్ టైం వచ్చేసి హార్డ్ జెలాటిన్ క్యాప్సూల్ కి డెసింటిగ్రేషన్ టైమ్ హార్డ్ జెలాటిన్ క్యాప్సూల్ కి 30 minutes ఉండాలి. అదే సాఫ్ట్ జెలాటిన్ క్యాప్సూల్ కు 60 minutes ఉంటుంది. మెజర్మెంట్ ఆఫ్ వాల్యూమ్ ఎలా మెజర్ చేస్తాము? ఓకే, milliliters and micrograms. And to manufacture the hard gelatin capsule, take empty shell available in the market అన్నమాట. ఇప్పుడు హార్డ్ జెలటిన్ క్యాప్సూల్ ని మనం తయారు చేయాలంటే ఒక ఎంటీ షెల్ తీసుకోవాలి. ఎంటీ షెల్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఒక కంపెనీ వాళ్ళు ఇస్తారు. ఆ కంపెనీ నేమ్ వచ్చేసి ఎల్ఐ లిల్లీ. కంపెనీ నేమ్ ఇంకా ఉంటాయి డిఫరెంట్ గా. ఎంటీ షెల్ ని లిల్లీ కంపెనీ నుంచి తీసుకున్నాం అనుకోండి. ఆ ఎంటీ షెల్స్ ఎలా దొరుకుతాయి మనకి? సైజెస్ ఏంటి, అండ్ ఎన్ని మిల్లీ లీటర్స్ కానీ, మైక్రో లీటర్స్ కానీ, మైక్రోగ్రామ్స్ కానీ, మైక్రోగ్రామ్స్ మిల్లీ లీటర్స్ ఎంత పడతాయి, ఏంటి క్యాప్సూల్ సైజ్ ఏంది? ఇప్పుడు నేను ఏదైతే టేబుల్ చెప్పబోతున్నానో ఆ టేబుల్ నుంచి అయితే మీకు పక్కా క్వశ్చన్ వచ్చింది ప్రతి ఎగ్జామ్ లో. నేను ఆల్రెడీ క్లాస్ స్టార్టింగ్ లోనే చెప్పాను, క్యాప్సూల్స్ నుంచి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు టాపిక్ అంతా నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. అలాగే నేను చెప్తున్నాను, ఎంతవరకు అవసరమో అంతవరకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తున్నాను. ఓ ఫుల్ గా ఓ డీప్ గా తీసుకెళ్లి కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు. ఓకే, ఇప్పుడైతే ఎక్కడ ఏ ఏరియాలు ఇంపార్టెంట్ అవే చెప్తున్నాను కదా. ఇప్పుడు చెప్పబోతున్న ఈ ఏరియా హార్డ్ జెలటిన్ క్యాప్సూల్ లో ఈ టేబుల్ పక్కా ఇంపార్టెంట్ అన్నమాట. ఖచ్చితంగా ఈ టేబుల్ లోంచి క్వశ్చన్ లేక మాక్సిమం పేపర్స్ ఉండవు. అంటే రాసిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. టేబుల్ రాసుకోండి. సీరియల్ నెంబర్, క్యాప్సూల్ సైజు, ఒకసారి కావాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ, అలాగే మీరు ఏమంటారు ఎంసీక్యూస్ బుక్స్ ఏమన్నా ఉంటే రిఫర్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే ఈ క్వశ్చన్స్ ఉన్నాయో లేదా అనేది కూడా. ఓకే, సీరియల్ నెంబర్ 1 2 3 4 5 6 7 8. ట్రిపుల్ 0 00 సింగిల్ 0 1 2 3 4 5. ఓకే, 1 2 3 4 5. 1.35 0.95 0.75 0.5 2 వచ్చేసి 0.4 0.3 0.25 0.15. నెక్స్ట్ 950 mg. అంటే ఈ క్యాప్సూల్ సైజ్ లో ఇంత మైక్రోలీటర్స్ మిల్లీ లీటర్స్ పడితే ఇంత ఎంజీ 950 grams ఎంజీ మెడికమెంట్ అనేది ఫిల్ అవుతుంది అనమాట. క్యాప్సూల్ సైజు, అందులో మనం ఎన్ని మిల్లీ లీటర్స్ కానీ మైక్రోగ్రామ్స్ కానీ నింపగలం అనేది.
ఓకే. ఫోర్ 450, 300, 250 mg, 200 mg, 150 mg, 100 mg. డైరెక్ట్ గా ఎగ్జామ్ లోని క్వశ్చన్ కన్ఫ్యూజన్ లేకుండా అడిగేస్తారు. ఇది వచ్చేసి హైయెస్ట్ క్యాప్సూల్ అనమాట. దిస్ ఈస్ ద హైయెస్ట్ క్యాప్సూల్. ఓకే, దిస్ ఈస్ ద స్మాలెస్ట్ క్యాప్సూల్. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే హైయెస్ట్ క్యాప్సూల్ 000 ఎన్ని మిల్లీ లీటర్స్ డ్రగ్ అనేది మనం ఎంత అకామిడేట్ చేయగలం, ఎంత పెట్టగలము అని చెప్పేసి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే 000 క్యాప్సూల్లోని ఎన్ని మిల్లీ లీటర్స్ మెడికమెంట్ మనం అకామిడేట్ చేయగలం అని చెప్పేసి ఆప్షన్స్ ఇస్తారు. 1.35. అదే మైక్రోగ్రామ్స్ అని ఇస్తే ఎంత? 950 mg. ఇలా అడుగుతారు క్వశ్చన్. 000 క్యాప్సూల్ సైజ్ ఇస్తారు. ఎంఎల్ అయితే ఎంత, ఎంజీ అయితే ఎంత. సేమ్ వే నెంబర్ 2 క్యాప్సూల్లోని క్యాప్సూల్ సైజు 00లోని ఎంఎల్ ఎంత ఫిల్ చేయగలం, ఎంజీ ఎంత ఫిల్ చేయగలం. 0 నెంబర్ 3 0 క్యాప్సూల్ సైజ్ లో ఎన్ని ఎంఎల్, ఎంత ఎంజీ. ఈ టేబుల్లోని డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇలా ఇవన్నీ గుర్తు పెట్టుకోవాల్సిందే మీరు. ఇక్కడ నుంచి ఎలా అయినా బట్టి పడతారో, లేకపోతే ఇంట్లో గోడ అతికించుకుంటారో, మీరు పడుకున్న బెడ్ పక్కన అతికించుకుంటారో, ఎక్కడో ఒక్కడైతే ఈ టేబుల్ రాసుకొని పేస్ట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎగ్జామ్ లో వస్తుంది అనమాట. ఇప్పుడు క్యాప్సూల్ నెంబర్ 5 ఇచ్చేసి దాంట్లోని మనం ఎంత ఎంజీ మెడికమెంట్ అకామిడేట్ చేయగలమంటే 100 mg. క్యాప్సూల్ నెంబర్ 4 ఇచ్చేసి ఎంత మెడికమెంట్ మనం అకామిడేట్ చేయగలం అని చెప్పేసి మిల్లీ లీటర్స్ కానీ మైక్రోగ్రామ్స్ కానీ అన్నారంటే ఏది అడిగితే అది ఇది అడుగుతారు. ఎంఎల్, ఎంజీ అని అడుగుతారు. క్యాప్సూల్ సైజ్ ఇస్తారు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ వన్. మ్యానుఫ్యాక్చరింగ్ నేనే చెప్పాను క్లాస్ ఎండింగ్ లోనే అయిపోయాక. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎంటీ జెల్ షెల్స్ అనమాట. జెల్ షెల్స్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఒకసారి. దీని మీద క్వశ్చన్ ఎలా అడిగారంటే ఇది వచ్చేసి ఒక 7 steps ప్రాసెస్ అనమాట. 7 steps ప్రాసెస్. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ దీన్ని డిప్ పిన్ మెథడ్ అంటారు. డిప్ పిన్ మెథడ్. నెంబర్ 1 డిప్పింగ్ ఆఫ్ పిన్స్. నెంబర్ 2 స్పిన్నింగ్. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. డ్రైయింగ్ కానీ అవసరం లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాను కానీ అంత డీప్ గా అవసరం లేదు మనకి, కానీ చెప్తాను మీకు అర్థం అవటానికి. ట్రిమ్మింగ్, జాయినింగ్, పాలిషింగ్. ఒకసారి ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ ఎలా అడిగారంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎంటీ జెల్ క్యాప్సూల్ చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చేసి ఆప్షన్ ఏ, బి, సిడి అని ఇచ్చేసి ఏలో ఎలా ఇచ్చారు 6, 5, 3, 1 ఎలా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి 5, 2, 7, 6 ఎలా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి 1, 2, 3, 4 ఇట్లా ఒక ఆర్డర్ ఇస్తారన్నమాట మనకి. ఇట్లా అన్ని ఇస్తారు. ఈ ఇవే కాదు మిగతాయి కూడా వస్తాయి. ఇప్పుడు 6 ఇచ్చారు, 5 ఇచ్చారు, 3 ఇచ్చారు, 1 ఇచ్చారు అంటున్నాను కదా. ఇక్కడ 4, 2, 7 ఇట్లా మిగతాయి కూడా ఇచ్చేస్తారు. ఇట్లా మొత్తం 7 steps ఇచ్చేసి జంబ్లింగ్ గా ఇస్తారు. ముందు వెనకది ముందుగా ఇస్తారు. మనం ఈ ఆర్డర్ గుర్తు పెట్టుకుంటేనే ఆప్షన్ కరెక్ట్ గా పెట్టగలం. ఒకసారి ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్ ఇది, ప్రీవియస్ క్వశ్చన్ అన్నమాట. ఒకసారి ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్ అనమాట ఇది. సో ఇది గుర్తు పెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి డిప్పింగ్ ఆఫ్ పిన్స్, సెకండ్ వచ్చేసి స్పిన్నింగ్, థర్డ్ వచ్చేసి డ్రైయింగ్, ఫోర్త్ వచ్చి స్ట్రైపింగ్, ఫిఫ్త్ వచ్చి ట్రిమ్మింగ్, సిక్స్త్ వచ్చి జాయినింగ్, 7 వచ్చి పాలిషింగ్. ఓకే, ఇప్పుడు ఇది ఎలా చేస్తారని చెప్తాను చూడండి.
సబ్స్క్రైబర్స్ అందరికీ అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగా అసలు ఎంకరేజ్ చేస్తున్నారు. కొత్తగా చెప్పినా కానీ చాలా పాజిటివ్ గా మెసేజెస్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి. 1 by 1 అన్ని సబ్జెక్టులు చేస్తానండి, గ్యాప్ లేకుండా చేస్తున్నాను కదా. 1 by 1 అన్ని చేస్తాను. తొందర పడకండి. కామెంట్స్ చేస్తున్నారు జిఎంపి చేయమని చెప్పి, జూరీ స్టూడెంట్స్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. మెయిన్ ఇవే. నేను ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసిన సబ్జెక్ట్స్ కూడాను అన్ని స్కోరింగ్ సబ్జెక్ట్స్. ఏం స్టార్ట్ చేశాను నేను? ఫార్మకాలజీ స్టార్ట్ చేశాను, ఫార్మస్యూటిక్స్ స్టార్ట్ చేశాను, మెడిసినల్ కెమిస్ట్రీ స్టార్ట్ చేశాను. ఇవి బాగా స్కోర్ వచ్చే సబ్జెక్ట్స్, ఎక్కువ స్కోప్ ఉంది అనమాట వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే నేను స్కోరింగ్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి ఇది స్టార్ట్ చేశాను. జూరీ స్టూడెంట్స్ కూడా స్కోరింగ్ సబ్జెక్టే, నెక్స్ట్ అదే స్టార్ట్ చేస్తాను. ఇంకా జిఎంపి గానీ కొంచెం ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ఇలాంటివి ఉన్నాయి కదా, ఫార్మకోకైనెటిక్స్, ఇవన్నీ కొంచెం చిన్న చిన్న సబ్జెక్టులు. అంత అంత క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయమన్నమాట అందులోంచి. వీటిలోంచి మాత్రం పక్కా క్వశ్చన్స్ వస్తాయి. అందుకే నేను ముందు ఇవి కవర్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇది వచ్చేసి జెలాటిన్ సొల్యూషన్ అండి. ఇట్లా ఒక కంటైనర్ తీసుకొని అందులో జెలాటిన్ సొల్యూషన్ తీసుకోవాలి. జెలాటిన్ సొల్యూషన్ తీసుకొని పిన్స్ తీసుకొని ఇలా ఈ పిన్స్ ని జెలాటిన్ సొల్యూషన్ లోని డిప్ చేయాలి. ఆ పిన్స్ టెంపరేచర్ ఎంత ఉండాలంటే 22 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండాలి. ఈ పిన్స్ ని ఇందులో డిప్ చేయాలి. డిప్ చేసి బయటికి తీసేయాలి. ఇలా తీసుకున్న పిన్స్, ఈ పిన్స్ టెంపరేచర్ 22 డిగ్రీస్ ఉంది, ఈ జెలాటిన్ సొల్యూషన్ టెంపరేచర్ 50 డిగ్రీస్ ఉంటే ఈ 50 డిగ్రీస్ జెలాటిన్ సొల్యూషన్స్ లో ఈ పిన్ ని ముంచేసి మళ్ళీ బయటికి తీయాలి. ముంచేసి బయటికి తీయాలి. ఓకే, ఒక బయటికి తీసేసి నెక్స్ట్ డ్రై చేయాలి. నెక్స్ట్ పిన్స్ ని డ్రై చేయాలి. సొల్యూషన్ లో ముంచాక తీసి ఈ పిన్స్ ని డ్రై చేయాలి. ఓకే, డ్రై చేయాలి. డ్రై చేసినప్పుడు ఏం జరిగిద్దంటే ఇక్కడ ఏదైతే ఈ జెలాటిన్ అనేది అంటుకొని ఇట్లా ఉంటుందో వీటికి, ఓకే, ఇది ఇలా అంటుకొని ఉంటది. ఇలా దీన్ని కట్ చేసుకోవాలి. ఇంతవరకు కట్ చేసుకోవాలి. పెన్సిల్ ఉంచినప్పుడు దీనికి ఇలా అంటుందే, దీన్ని కట్ చేసుకోవాలి. ఏం ఉపయోగించి కట్ చేసుకోవాలి? బ్రాంజ్ జా. ఓకే, ఇప్పుడు ఈ క్యాప్సూల్స్ ని కట్ చేసుకోవాలి. కింద చూసారు, ఇది జెలాటిన్ సొల్యూషన్ లో ముంచితే మనకి వచ్చేది క్యాప్సూల్స్. ఈ క్యాప్సూల్స్ ని ఎలా కట్ చేసుకుంటాం? మనకు కావాల్సిన సైజు ప్రకారం అకార్డింగ్ టు ద సైజ్ మనం కట్ చేసుకోవాలి. ఎలాగా? ఓకే, ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని ఏం చేయాలి? నెక్స్ట్ జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని ఇలా జాయిన్ చేయాలి. ఓకే, ఇలా జాయిన్ చేసుకోవాలి క్యాప్సూల్స్ ని. జాయిన్ చేశాక డీ డస్ట్ కానీ పాలిష్ కానీ చేయాలి. ఎందుకు? బ్రైట్నెస్ కోసం చేసుకోవాలి. డీ డస్టింగ్ పాలిషింగ్ చేయాలి. ఎందుకు? బ్రైట్నెస్ పెరగడానికి. క్యాప్సూల్ బ్రైట్నెస్, ఇంక్రీజ్ ద బ్రైట్నెస్ అన్నమాట. ఓకే, ఇంక్రీజ్ బ్రైట్నెస్. ఇప్పుడు ఈ స్టెప్స్ కి ఇట్లా అప్లై చేస్తే చెప్తాను. ఫస్ట్ డిప్పింగ్ ఆఫ్ పిన్స్ అంటే ఈ పిన్స్ ని జెలాటిన్ సొల్యూషన్ లో డిప్ చేయాలి. డిప్ చేశాక నెక్స్ట్ ఏం చేయాలి? డిప్ చేసి బయటికి తీసి ఆరపెట్టేసేయాలి. స్పిన్నింగ్ అంటారు దాన్ని, స్పిన్నింగ్ అంటారు. సెకండ్ స్టెప్, ఆ డిప్ చేసిన పిన్స్ ని బయటికి తీసి ఆరపెట్టేయాలి. అది కూడా ఒక టైం ఉంటుంది, ఇంకో 12 సెకండ్స్ అలా చాలంటారు. దాన్ని స్పిన్నింగ్ అంటారు. స్పిన్నింగ్ అయిపోయిన తర్వాత ఏం చేసేయాలి? డ్రై చేయాలి. స్పిన్నింగ్ తర్వాత డ్రై చేయాలి. జెలాటిన్ సొల్యూషన్ నుంచి తీసిన పిన్స్ ని మనం ఒక 12 సెకండ్స్ అలా ఉంచి తర్వాత కట్ చేయాలి. డ్రై చేయాలి. ఫస్ట్ డ్రై చేయాలి. దీంట్లోంచి తీయగానే డ్రై చేయాలి. డ్రై చేసిన వాటిని కట్ చేయాలి. ఓకే, కట్ చేసేదాన్నే మనం ఇది స్ట్రిప్పింగ్ అంటారు. ఓకే, ఈ జెలాటిన్ సొల్యూషన్ లోని తీసి 12 సెకండ్స్ ఉంచి స్పిన్ చేసి దాని తర్వాత డ్రై చేసి దాని తర్వాత కట్ చేసి స్ట్రైపింగ్ అంటారు. తర్వాత ట్రిమ్మింగ్ అంటారు. అకార్డింగ్ టు సైజ్, మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఓకే, అలా కట్ చేసుకున్న క్యాప్సూల్స్ ని జాయిన్ చేసుకోవాలి. ఇదంతా కూడా మీకు అవసరం లేదు. ఇదంతా కూడాను
సో పెద్దగా అర్థం కాలేదన్నట్టు కన్ఫ్యూజ్ అయిపోయి పెద్ద ఇబ్బంది పడకండి, ఇదేం అవసరం లేదు. ఈ స్టెప్స్ ఒకటి గుర్తు పెట్టుకోండి. ఓకే, ఇక్కడ అడిగితే ఒకవేళ ఈ స్టెప్స్ అడుగుతారేమో, అంతకు మించి ఎక్కువ మేము అడగరు. ఓకే, ఇలా తీసుకొని కట్ చేసుకుని వాటిని జాయిన్ చేసుకొని వాటిని పాలిష్ చేయడమే షైనీగా కనిపించడానికి, అంతే. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి, పౌడర్స్ ని క్యాప్సిల్స్ లో ఫిల్ చేయాలన్నమాట. ఇలా తీసుకుని క్యాప్సిల్స్ లోకి ఫిల్లింగ్ ఆఫ్ పౌడర్స్ ఫిల్ చేసుకోవాలి. ఫిల్లింగ్ ఆఫ్ పౌడర్స్ ఇంటూ క్యాప్సిల్స్ అనమాట, ఇంటూ క్యాప్సిల్స్. ఇలా తయారు చేస్తే వచ్చిన క్యాప్సిల్స్ లోని మెడికమెంట్ అనేది, పౌడర్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఓకే, మరి ఫిల్లింగ్ ఆఫ్ పౌడర్ అని చెప్పాం కదా, మరి పౌడర్ లో కూడా 2 నేచర్స్ ఉంటాయి. పౌడర్ కి ఏముంటుంది, ఒకటేమో బాగా ఫ్రీగా ఫ్లో అవుతుంది, ఇంకోటి నాట్ టు ఫ్రీ ఫ్లో పౌడర్ ఉంటుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి నాట్ టు ఫ్రీ ఫ్లో పౌడర్, నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ ఫ్లో పౌడర్. ఓకే, నాట్ టు ఫ్రీ ఫ్లో పౌడర్, ఫ్రీ ఫ్లో పౌడర్ లోనే. మరి నాట్ ఫ్రీ ఫ్లో పౌడర్ కి ఏ మెషిన్స్ వాడతారు, ఆటోమేటిక్ మెషిన్స్ వాడతారు ఫర్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద పౌడర్ ఇంటూ ద క్యాప్సిల్స్ అనమాట. ఆటోమేటిక్ మెషిన్స్ వాడతారు. నెక్స్ట్ ఫ్రీ ఫ్లో పౌడర్ లోని ఫ్రీ ఫ్లో పౌడర్ క్యాప్సిల్స్ లో ఫిల్ చేయడానికి వాడే మెషిన్స్ సెమీ ఆటోమేటిక్ మెషిన్. ఓకే, మరి ఆటోమేటిక్ మెషిన్స్ ఏంటవి, అవి వచ్చేసి జొనాసీ టైప్. సెమీ ఆటోమేటిక్ మెషిన్స్ ఏ టైప్, లిల్లీ టైప్. ఓకే, అవి వచ్చేసి జొనాసీ టైప్, ఇది వచ్చేసి లిల్లీ టైప్. జొనాసీ టైప్ లో ఏమేమి ఉంటాయి, అంటే జనాసి, ఫార్మాటిక్, మైకోఫర్, MG2. ఓకే, డిఫరెంట్ గా ఉన్నాయి కదా నేమ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఇలానే అడుగుతారు. 100 మంది చదివింది అడగరు, 10 మంది చదివిందే అడుగుతారు అనమాట. ఇది వచ్చేసి సెమీ ఆటోమేటిక్ మెషిన్స్, లిల్లీ టైప్. ఇందులో వచ్చేసి హాఫ్ లిగర్, ఒసాకా, పెర్రీ, ఎలి లిల్లీ ఆర్ పార్క్ డేవిస్ అని కూడా అంటారు. పార్క్ డేవిస్. నాట్ ఫ్రీ ఫ్లో పౌడర్ అయితేనా క్యాప్సిల్స్ లో ఫిల్ చేయడానికి ఆటోమేటిక్ మెషిన్స్ జొనాసీ టైప్ వాడతారు. అవి వచ్చేసి జనాసీ, ఫార్మాటిక్, మైకోఫర్, MG2. ఫ్రీ ఫ్లో పౌడర్ అయితే క్యాప్సిల్స్ లో ఫిల్ చేయడానికి సెమీ ఆటోమేటిక్ మెషిన్స్ లైక్ లిల్లీ టైప్ ఆర్ యూజ్డ్. దోస్ ఆర్ హాఫ్ లిగర్, ఒసాకా, పెర్రీ, ఎలై లిల్లీ ఆర్ ఇట్ ఆల్సో కాల్డ్ యాజ్ పార్క్ డేవిస్. ఇప్పుడు ఒక టేబుల్ చెప్తాను, ఈ టేబుల్ కూడా అంతే, చాలా 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 ఇంపార్టెంట్. ఈ టేబుల్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. సీరియల్ నెంబర్, మెషిన్. మేడం మీరు పెరిఫెరల్ గా చెప్తూ వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఎవరైనా అడగాలనుకుంటే, ఎవరికైనా డౌట్ వస్తే మాత్రం ఇంతవరకు సరిపోద్ది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అంత డీప్ గా వెళ్ళనక్కర్లేదు. నేను చాలా వరకు 99% ఎగ్జామ్ కి ఎంత వరకు అవసరం అంతవరకు చెప్పేస్తున్నాను. ఇంతకన్నా డీప్ గా వెళ్లాల్సిన అవసరం అస్సలు లేదు. మీరు డైరెక్ట్ గా ప్రీవియస్ క్వశ్చన్స్ చెప్తున్నాను, ఇవే వస్తాయని కూడా చెప్తున్నాను. మీకు ఇంకా డౌట్ ఉంటే మీరు చెక్ చేసుకోండి అని కూడా చెప్తున్నాను. అండి ఎక్కడ కోచింగ్కి వెళ్ళి మీ ఫ్రెండ్స్ ని అడగండి, ఇవే చెప్తారు. మీ ఫ్రెండ్స్ ని అడగండి, వెళ్ళిన వాళ్ళని వెళ్ళండి, మీరు వెళ్ళుంటే మీకు కూడా తెలిసిద్ది. ఇవి వచ్చేసి మెషిన్స్, వాటి ఫంక్షన్. ఇవి కూడా అంతే, డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇందాక క్యాప్సూల్ సైజ్, అందులో ఎంత ML, ఎంత MG మెడికమెంట్ అనేది అకామిడేట్ చేయొచ్చు, ఫిల్ చేయొచ్చు అని చెప్పాను. అలాగే ఇది కూడా అంతే, డైరెక్ట్ మెషిన్ నేమ్ ఇస్తారు, ఫంక్షన్ ఇస్తారు. మనం ఏ మెషిన్ కి ఏ ఫంక్షన్ అని తెలుసుకుంటే, ఈ క్యాప్సూల్స్ లో నేను చెప్పిన ఇవన్నీ నేర్చుకుంటే మీకు మీ చేతిలో పక్కా 2 to 3 మార్క్స్ ఉన్నట్టే. ఓకే, రోటోస్టాట్, సార్టింగ్ ఆఫ్ ఆర్ సపరేటెడ్. సార్టింగ్ అన్న సపరేషన్ అన్న ఒకటే. సార్టింగ్ ఆఫ్ ఫిల్డ్ అండ్ అన్ఫిల్డ్ క్యాప్సూల్స్.
సపరేట్ చేయటం అనమాట. ఫిల్డ్ క్యాప్సిల్ కానీ అన్ఫిల్డ్ క్యాప్సిల్ ని సపరేట్ చేస్తాయి అనమాట. సార్టింగ్ అనొచ్చు, సపరేట్ అనొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ రోటో వెయ్. రోటో వెయ్ సింపుల్ గా ఇది రోటో స్టార్ట్ ఫిల్ అండ్ అన్ఫిల్ క్యాప్సిల్స్ అని గుర్తుపెట్టుకోండి. రోటో స్టార్ట్ అంటే ఫిల్ అండ్ అన్ఫిల్ క్యాప్సిల్స్. రోటో వెయ్ ఇందులోనే ఉందిగా వెయ్ అని, సో వెయిట్ ఆఫ్ ద క్యాప్సూల్. కొన్నిసార్లు క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటుంది, అది కూడా మనం క్యాచ్ చేయాలి. కొన్నిసార్లు క్వశ్చన్స్ లోనే ఎక్సెప్ట్ అని ఇస్తారు, నాట్ అని ఇస్తారు. అవి కూడాను ఎంసిక్యూస్ పెడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని చదివి ఒకటికి రెండు సార్లు చూసుకొని పెట్టాల్సి ఉంటుంది. వెరీ క్యాప్ ఈజ్ ఆల్సో వెయిట్ ఆఫ్ ద క్యాప్సూల్స్. సేమ్ వెయిట్ ఆఫ్ ద క్యాప్సూల్. ఫోర్త్ది ఎకోజెల్, ఫిఫ్త్ది ఎకోఫిల్. These are two previous bits. These two are the previous bits అన్నమాట. Ecogel filling of powder, soft gelatin capsules. Ecofill filling of powder in hard gelatin capsule. సాఫ్ట్ జెలాటిన్ క్యాప్సూల్స్ లో పౌడర్ ఫిల్లింగ్ కి ఎకోజెల్ మెషిన్ ని వాడతారు. హార్డ్ జెలాటిన్ క్యాప్సూల్ లో ఎకోఫిల్ వాడతారు. ఓకే. అర్వికా దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ డీడస్టింగ్, పాలిషింగ్ మెషిన్. డీడస్టింగ్, పాలిషింగ్ మెషిన్. 7 Seidner machine. Visual inspection అంటే ఇన్స్పెక్షన్ అంటే క్యాప్సూల్ ని చూడగానే క్యాప్సూల్ కి ఏమన్నా డ్యామేజ్ ఉందా, ఇక్కడ ఏమైనా బ్రేక్ ఉందా, ఇక్కడ ఏమైనా బ్రేక్ ఉందా, ఇది సర్ఫేస్ అనేది స్మూత్ గానే ఉందా, రఫ్ గా ఉందా, బ్రైట్నెస్ ఉందా, డల్ గా ఉందా, ఇలా విజువల్ ఇన్స్పెక్షన్ ఈ మెషిన్ ద్వారా. ఓకే, క్యాప్సూల్ చూసి. నెక్స్ట్ ఊర్స్టర్. ఇది కూడా వచ్చింది ప్రీవియస్ బిట్. ఊర్స్టర్ దిస్ ఈజ్ ఫర్ కోటింగ్ పర్పస్. Okay, this is for coating purpose. Last one, rotofill. Filling of pellets in hard gelatin capsules. Filling of pellets in HGC. మెషిన్ అడిగి వాటి ఫంక్షన్ అడగొచ్చు, ఫంక్షన్ ఇచ్చి మెషిన్ నేమ్ అడగొచ్చు. ఇలా ఇది అడిగితే ఇది పెట్టేలాగా, ఇది అడిగితే ఇది పెట్టేలాగా మొత్తం నేర్చేసుకోవటమే. ఎర్వికా అనగానే డీడస్టింగ్ అండ్ పాలిషింగ్ రావాలి. ఓకే, చూడండి. రోటోస్టార్ట్ అంటే సింపుల్ గా ఫిల్డ్ అండ్ అన్ఫిల్ క్యాప్సూల్స్ అని గుర్తుపెట్టుకోండి. ఫిల్ అండ్ అన్ఫిల్ క్యాప్సూల్స్. రోటోవై వెయిట్ ఆఫ్ క్యాప్సూల్స్. వెరీ క్యాప్ వెయిట్ ఆఫ్ క్యాప్సూల్స్. ఎకోజెల్ ఫిల్లింగ్ ఆఫ్ పౌడర్ ఇన్ సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్స్. Ecofill filling of powder in hard gelatin capsules. Ervica de-dusting, polishing. Seidner visual inspection. Wurster for coating purpose. Rotofill filling of pellets in hard gelatin capsules. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మీకు క్లాస్ లోనే వచ్చేయాలనే ఉద్దేశంతో నేను ఒకటికి రెండు సార్లు రిపీట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇలా సపోర్ట్ చేసినందుకు కౌసల్య కానీ, అలాగే ఇంకా JGVP లైఫ్ లెసన్స్ హబ్, రాజేంద్ర, లక్ష్మణ్ లోకి, డాక్టర్ పార్థు, మల్లెబోయిన శృతి, శివపార్వతి, కౌసల్య, చాలా థ్యాంక్స్ అండి. అలాగే కుసుమ, నీకు కూడా చాలా సయ్యద్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. క్యాప్సూల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కొన్ని కండిషన్స్ మెయింటైన్ చేయాలండి. కొన్ని కండిషన్స్ ఉంటాయి. కండిషన్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ క్యాప్సూల్స్. కి ఏరియా వచ్చేసి 20 స్క్వేర్ మీటర్ ఉండాలి. టెంపరేచర్ వచ్చేసి ప్రాసెస్ ఏరియాకి
ప్రాసెస్ ఏరియా టెంపరేచర్ వచ్చేసి 22 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండాలి. స్టోరేజ్ ఏరియా టెంపరేచర్ వచ్చేసి నాట్ మోర్ దెన్ 35 degrees, నాట్ మోర్ దెన్ 35 degrees. హ్యూమిడిటీ వచ్చేసి 30 to 45% ఉండాలి. హ్యూమిడిటీ వచ్చేసి 30 to 45% ఉండాలి. ఇవి వచ్చేసి కండిషన్స్ అన్నమాట ఫర్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద క్యాప్సూల్స్. ఓకే, క్యాప్సూల్స్ లోని ఎక్సిపియన్స్ ఏమేమి వాడతారు? ఏ డోసెస్ ఫామ్ అయినా తీసుకోండి, ఏపీఐ ప్లస్ ఎక్సిపియన్స్ కదా. ఎక్సిపియన్స్ ఇన్ హార్డ్ జెలటిన్ క్యాప్సూల్స్, డైస్, లేక్స్ అండ్ ఒపాసిఫైయర్. డైస్, లేక్స్, ఒపాసిఫైయర్. ఓకే, డైస్ ఆర్ వాటర్ సాల్యుబుల్. డైస్ ఆర్ వాటర్ సాల్యుబుల్ అండ్ గివ్స్ కలర్ టు షెల్ అనమాట. ఈ డైస్ వాటర్ సాల్యుబుల్ అండ్ గివ్స్ కలర్ టు షెల్. కలర్ కి, షెల్ కి కలర్ ఇస్తాయి కదా. మరి రెడ్ కలర్ ఇవ్వాలంటే ఏం వాడతాం, బ్లూ కలర్ ఇవ్వాలంటే ఏం వాడతాం అంటే, రెడ్ కలర్ రావాలంటే ఎరిథ్రోసిన్ వాడతాము. ఎరిథ్రోసిన్. అదే బ్లూ కలర్ అనుకోండి, బ్లూ కలర్ కావాలంటే ఇండిగో కార్మిన్. ఇంతవరకు చాలు. డైస్ ఆర్ వాటర్ సాల్యుబుల్. ఒకసారి అడిగారు డైస్ కి లేక్స్ కి క్వశ్చన్ ఇచ్చి డైరెక్ట్ గా వాటర్ సాల్యుబుల్, నాట్ వాటర్ సాల్యుబుల్ అని చెప్పేసి డైరెక్ట్ క్వశ్చన్ డైస్ లేక్స్ నుంచి అడిగారు. ఇంక ఇదంతా కూడా అడగలేదు ఒకసారి ఎగ్జామ్ లోనే. ఓకే, లేక్స్ వచ్చేసి నాట్ వాటర్ సాల్యుబుల్. ఇవి లేక్స్ ఆర్ నాట్ వాటర్ సాల్యుబుల్. సేమ్ ఫంక్షన్, గివ్స్ కలర్ టు షెల్ అనమాట. ఆయిల్ డిస్పెన్సింగ్ డైస్ వాడతారు. ఇవి కూడా అంతే, షెల్ కి కలర్ ఇచ్చేస్తాయి. ఆయిల్ డిస్పెన్సింగ్ డైస్ వాడతారు. ఆయిల్ డిస్పెన్సింగ్ డై అంటేనే కలర్ కదా, ఆయిల్ డిస్పెన్సింగ్ ఇందులోనే ఉంటది, క్వశ్చన్ లోనే ఆన్సర్ అన్నట్టు. ఓకేనా. డైస్ ఆర్ వాటర్ సాల్యుబుల్, లేక్స్ ఆర్ నాట్ వాటర్ సాల్యుబుల్. డైస్ అండ్ లేక్స్ గివ్ కలర్ టు షెల్. అండ్ డైస్ గా రెడ్ కలర్ కావాలంటే మనకి డైస్ లో ఎరిథ్రోసిన్ వాడతాం, బ్లూ కలర్ కావాలంటే ఇండిగో కార్మిన్ వాడతాము. నాట్ వాటర్ సాల్యుబుల్ అన్నమాట, ఆయిల్ డిస్పెన్సింగ్ డైస్ వాడతాం. నెక్స్ట్ ఒపాసిఫైయర్ గా మనం టైటానియం డయాక్సైడ్ వాడతాం. టైటానియం డయాక్సైడ్ ఈస్ యూజ్డ్ యాజ్ ఒపాసిఫైడ్. ఇంతటితో మనకి హార్డ్ జెలటిన్ క్యాప్సూల్ అయితే అయిపోయింది. ప్రీవియస్ గా ఒక బిట్ అడిగారు, ఆ బిట్ ఏంటో ఇక్కడ చెప్పేసి నేను నెక్స్ట్ వెంటనే సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్స్ చెప్తాను. ఓకే, vial. This is a vial. This is a capsule. ఓకే, ఇక్కడ క్యాప్సూల్ కి ఇది వచ్చేసి అప్పర్ పార్ట్, ఇది లోవర్ పార్ట్. క్యాప్సూల్ బాడీ క్యాప్ అంటారు, క్యాప్ బాడీ. ఈ మధ్యలో ఫిట్ ఉంటుంది కదా, క్యాప్సూల్ కి బాడీకి క్యాప్ కి మధ్యలో ఉండే ఈ ఫిట్ ని స్క్రాప్ ఫిట్ అంటారు. ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్, స్క్రాప్ ఫిట్ అంటారు. క్యాప్సూల్ కి పైన పార్ట్ కి కింద పార్ట్ కి మధ్యలో ఉండే ఫిట్ ని స్క్రాప్ ఫిట్ అంటారు. వయల్ కి కింద బాటిల్ కి పైన రబ్బర్ మూతకి మధ్యలో ఉండే ఈ ఫిట్ ని స్నగ్ ఫిట్ అంటారు. స్నగ్ ఫిట్, ఇది గుర్తు పెట్టుకోండి, స్క్రాప్ ఫిట్, స్నగ్ ఫిట్. ఓకే, క్యాప్సూల్ కి అయితేనే స్క్రాప్ ఫిట్, వయల్ కి అయితేనే స్నగ్ ఫిట్. సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్స్ డిస్కస్ చేస్తే మనకి క్యాప్సూల్స్ అయిపోతుందండి. ఫస్ట్ టేబుల్ చెప్పినప్పుడే నేను మీకు చెప్పాను సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్ కి
వాటర్ కంటెంట్ కానీ, డిసింటిగ్రేషన్ టైం కానీ, వాల్యూమ్ కానీ, నెంబర్ ఆఫ్ షెల్స్ కానీ చెప్పాను. వాటర్ కంటెంట్ ఎంత ఉండాలి? వాటర్ కంటెంట్ వచ్చేసి 6 to 10%. సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్ కదా ఎక్కువ ఉంటదేమో అని చెప్పేసి అనుకుంటారు, కానీ కాదు. సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్ వాటర్ కంటెంట్ తక్కువే ఉంటుంది. హార్డ్ జెలటిన్ క్యాప్సూల్లోనే 12 to 16% ఉంటుంది అనమాట. 12 to 16% ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి డిసింటిగ్రేషన్ టైం కూడా అంతే. డిసింటిగ్రేషన్ టైం వచ్చేసి 60 minutes ఉంటుంది. హార్డ్ జెలటిన్ క్యాప్సూల్స్ కి ఎంతసేపు ఉంటుంది? 30 minutes ఉంటుంది. 30 minutes ఉంటుంది. సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్ డిసింటిగ్రేషన్ టైమ్, హార్డ్ జెలటిన్ క్యాప్సూల్ డిసింటిగ్రేషన్ టైమ్ ఇంత ముందు ప్రీవియస్ లో ఎగ్జామ్స్ లో వచ్చిన క్వశ్చన్స్. డిసింటిగ్రేషన్ టైం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్ వాల్యూమ్ వచ్చేసి మినిమ్స్ లో చెప్తారు. మినిమ్స్, అదేమో ml/mg కదా, ఇది వచ్చేసి మినిమ్స్ అన్నమాట. యూనిట్ ఆఫ్ ఇంపీరియల్ సిస్టమ్ అనమాట. 1 మినిమ్ ఈజ్ ఈక్వల్ టు, ఇంత ముందు క్వశ్చన్ ఇలా వచ్చింది, 1 మినిమ్ ఈజ్ ఈక్వల్ టు how much milliliters అని వచ్చింది? 0.06 ml. ఓకే, 1 ml is equal to 16.23 minims. ఓకే, 1 ml is equal to 16.23 minutes అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ షెల్స్ ఎన్ని ఉంటాయి? నెంబర్ ఆఫ్ షెల్స్ సింగిల్ పీస్. ఓకే, సాఫ్ట్ జెలాటిన్ క్యాప్సూల్ అంటున్నాం కదా. సాఫ్ట్ జెలాటిన్ క్యాప్సూల్ కి ఆ సాఫ్ట్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాస్టిసైజర్ వల్ల వస్తుంది. సాఫ్ట్ జెలాటిన్ క్యాప్సూల్ సాఫ్ట్ గా ఉండడానికి కారణం ప్లాస్టిసైజర్. ఈ ప్లాస్టిసైజర్ ఎలా యూజ్ చేస్తారంటే, ఈ సాఫ్ట్ జెలాటిన్ క్యాప్సూల్ స్మూత్నెస్ కోసం కానీ, సాఫ్టనింగ్ కోసం కానీ ప్లాస్టిసైజర్ యూజ్ చేస్తారు. స్మూత్నెస్ కోసం, అలాగే సాఫ్టనింగ్ కోసం. ఓకే, దీన్ని వాడబట్టే ఇది సాఫ్ట్ గా ఉంటుంది క్యాప్సూల్. ప్లాస్టిసైజర్స్ ఇంపార్టెంట్. ఈ ప్లాస్టిసైజర్స్ వల్లే కదా సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్ షెల్ అనేది సాఫ్ట్ గా ఉంటుంది. సో ఆ షెల్ సాఫ్ట్ గా ఉండడానికి ప్లాస్టిసైజర్ కారణం. మరి ఆ ప్లాస్టిసైజర్స్ ఏంటవి? గ్లిజరాల్ ఆర్ గ్లిజరిన్. పాలీఇథిలీన్ గ్లైకాల్. ఎగ్జామ్ లో డైరెక్ట్ గా క్వశ్చన్. ప్లాస్టిసైజర్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్. ఓకే, ప్రొపిలీన్ గ్లైకాల్, సార్బిటాల్. ఓకే, సార్బిటాల్, glycerol or glycerin, polyethylene glycol, propylene glycol, sorbitol. These four used as a plasticizers in a soft gelatin capsule అన్నమాట. సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్ షెల్ కి సాఫ్ట్నెస్ రావడానికి రీజన్ ప్లాస్టిసైజర్. ఆ ప్లాస్టిసైజర్స్ అనేవి 4 అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎక్సిపియన్స్ చూద్దాం. ఎక్సిపియన్స్ ఇన్ soft gelatin capsule. Excipients in soft gelatin capsule. Generally to increase the flavor or odor of the shell అనమాట. ఫ్లేవర్ కానీ ఓడర్ కానీ ఇంక్రీజ్ చేయడానికి అండ్ రిలీజ్ మార్కెట్ లో రిలీజ్ చేయడానికి ఎక్సిపియన్స్ వాడతాం అనమాట. అంటే డైరెక్ట్ గా రాగానే అలా రిలీజ్ చేయలేం కదా. సో జనరల్లీ టు ఇంక్రీజ్ ద ఫ్లేవర్ అండ్ ఓడర్ ఆఫ్ ద షెల్ అనమాట, ఆర్ ఫర్ ద రిలీజ్ ఇన్ ద మార్కెట్. ఫస్ట్ వన్ వచ్చేసి వానిలిన్. ఏం చేస్తుంది? ఏవైతే చెప్పుకున్నాం ఫ్లేవర్ ఓడర్, ఆ రెండింటిని ఇంక్రీజ్ చేసింది అనమాట. ఇంక్రీజెస్ ద ఫ్లేవర్ అండ్ ఓడర్. ఓకే, ఓడర్ ఆఫ్ షెల్ అనమాట. షెల్ యొక్క ఫ్లేవర్ కానీ, షెల్ యొక్క ఓడర్ కానీ, స్మెల్, అది ఓడర్ అంటే అవి ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఓకే, వానిలిన్ వన్ ఆఫ్ ద ఎక్సిపియన్స్ అనమాట. ఈ వానిలిన్ ఏం చేస్తుందంటే క్రాస్ లింకేజ్ ఇన్ జెలాటిన్ లో జెలాటిన్ ఫామ్ చేస్తుంది అనమాట. ఇట్ ఫార్మ్స్ ద క్రాస్ లింకేజ్ ఇన్ జెలాటిన్. ఇట్ ఫార్మ్స్ క్రాస్ లింకింగ్ ఇన్ జెలాటిన్. ఎందుకంటే ఈ వానిలిన్ లోని ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉండడం వల్ల క్రాస్ లింకింగ్ అనేది
ఫామ్ చేస్తుంది అనమాట ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ వలన. ఓకే, ఇంకా అలాగే మిథాక్సీ గ్రూప్ అనేది వానిలిన్ లో ఉండటం వల్ల ఆ వానిలిన్ కి ఫ్లేవర్ ఓడర్ ని ఎన్హాన్స్ చేసే క్యాపబిలిటీ ఉంది. ఏ గ్రూప్ ఉండటం వల్ల? మిథాక్సీ గ్రూప్. వానిలిన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే methoxy group C-double-bond-O-H 4 hydroxy 1 2 3 ఇక్కడ నుంచి నెంబర్ 1 2 3 4 5 6 4 hydroxy 3 methoxy benzaldehyde 4 hydroxy 3 methoxy benzaldehyde అన్నమాట. ఈ క్రాస్ లింక్డ్ జెలాటిన్ ఏంటంటే వాటర్ ఇన్సాల్యుబుల్. క్రాస్ లింక్డ్ జెలాటిన్ అనేది క్రాస్ లింక్డ్ జెలాటిన్ వాటర్ ఇన్సాల్యుబుల్. నార్మల్ జెలాటిన్ అయితే వాటర్ సాల్యుబుల్ అన్నమాట. నార్మల్ జెలాటిన్ వాటర్ సాల్యుబుల్. క్రాస్ లింక్డ్ జెలాటిన్ వాటర్ ఇన్సాల్యుబుల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్యూమారిక్ యాసిడ్ ఒక ఎక్సిపియంట్ కి వాడతాం. ఫస్ట్ వానిలిన్, నెక్స్ట్ వచ్చేసి ఫ్యూమారిక్ యాసిడ్. ఇట్ హెల్ప్స్ ఇన్ సాల్యుబిలిటీ అనమాట, ఆర్ ఎయిడ్ సాల్యుబిలిటీ. ఇట్ హెల్ప్స్ ఇన్ సాల్యుబిలిటీ. నెక్స్ట్ formalin or a formaldehyde, or we call it as a formaldehyde, decreases the dissolution of shell. Decreases dissolution of cell. Okay, and same way sulfur dioxide వాడతాము. సల్ఫర్ డైఆక్సైడ్ ఇది ఎందుకు వాడతారు? to decrease the decomposition of protein. జెలాటిన్ ఈజ్ ఏ ప్రోటీన్ అని చెప్పాం కదా, ఆ ప్రోటీన్ అనేది డికంపోజ్ అవ్వకుండా సల్ఫర్ డైఆక్సైడ్ వాడతాం అన్నమాట. అలాగే క్యాప్సూల్ షెల్ కి కోట్ చేయటానికి కూడాను షెల్లాక్, క్యాప్, సలాలు ఇవి వాడతాము. షెల్లాక్, క్యాప్, సలాలు. క్యాప్ అంటే సెల్యులోజ్ అసిటేట్ టాలేట్. సెల్యులోజ్ అసిటేట్ టాలేట్. సెల్యులోజ్ అసిటేట్ టాలేట్ క్యాప్ అంటే. షెల్లాక్, క్యాప్, సలాలు ఈ కోడన్ను క్యాప్సూల్ సెల్ కోట్ చేయడానికి వాడతారు క్యాప్సూల్ సెల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి తీసుకునే క్యాప్సూల్ షెల్ చేదుగా ఉంటే మంచిగా ఉండదు కదా, మింగలేరు కదా, పేషెంట్ కి కంపాటబిలిటీ ఉండదు. సో టు ఇంక్రీజ్ ద టేస్ట్ ఆఫ్ ద సెల్ స్వీట్నర్స్ యూజ్ చేస్తారు. స్వీట్నర్స్ యూజ్ చేస్తారు. ఏమేమి స్వీట్నర్స్? మానిటాల్, సార్బిటాల్. నెక్స్ట్ ఇంకోటి ఏం వాడాలి? ప్రిజర్వేటివ్. ఇది కొంచెం ఇంపార్టెంట్, వినండి జాగ్రత్తగా. ప్రిజర్వేటివ్ అంటే తెలుసు, ప్రిజర్వ్ ద నేటివ్ నేచర్ ఆఫ్ ద మెటీరియల్. ఆ మెటీరియల్ దానిలాగానే ఉంటుంది. ఇట్ ప్రివెంట్స్ ద గ్రోత్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజం. దాని సొంత నేచర్ ని అలానే ఉంచుతూ మైక్రో ఆర్గానిజం గ్రోత్ ని ప్రివెంట్ చేసేది అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి మిథైల్ పారాబిన్. ఒక్కసారి ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్ ఇది. మిథైల్ పారాబిన్, ప్రొపైల్ పారాబిన్. రేషియో ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఓన్లీ ఇన్ సాఫ్ట్ జెలాటిన్ క్యాప్సూల్స్ మిథైల్ పారాబిన్, ప్రొపైల్ పారాబిన్ ప్రిజర్వేటివ్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి రేషియో వచ్చేసి ఇలా ఉంటుంది. 4:1 రేషియోలో ఎంపీ, పీపీ ఉంటాయి అనమాట. ఓన్లీ ఇన్ సాఫ్ట్ జెలాటిన్ క్యాప్సూల్స్. మిగతా అన్ని డ్రగ్స్ లోని ఎంపీ,
పిపి రేషియో వచ్చేసి 10:1. మిథైల్ పారాబిన్ 10, ప్రొపైల్ పారాబిన్ 1. Except soft gelatin capsule, the remaining all drugs MP/PP is 10:1 అనమాట. సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్స్ లో మాత్రమే 4:1 అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిల్లింగ్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్స్. ఫస్ట్ వచ్చేసి లిక్విడ్, నెక్స్ట్ వచ్చేసి సాలిడ్. లిక్విడ్ సస్పెన్షన్. ఇది లిక్విడ్ ఏంటంటే ఒక వెహికల్ లాగా యాక్ట్ చేస్తుంది, అనమాట. గుడ్ మిక్చర్ ఓన్లీ ఫిల్డ్ ఇన్ క్యాప్సూల్స్ అనమాట, షెల్స్. బికాస్ మిక్చర్ హ్యాస్ క్యాప్సులేటెడ్ ఇన్ నేచర్ అనమాట. అది దానికి ఆ క్యాప్సులేటెడ్ మిక్చర్ ని మాత్రమే మనం క్యాప్సూల్స్ లో ఫిల్ చేయడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే బేస్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. బేస్ అబ్జార్ప్షన్ అంటే ద అమౌంట్ ఆఫ్ లిక్విడ్ required to produce capsulated mixture. మంచిగున్న క్యాప్సులేటెడ్ మిక్చర్ ని ఫిల్ చేస్తాం కదా క్యాప్సూల్స్ లో. క్యాప్సులేటబుల్ మిక్చర్ when added to 1 gram of solid. Okay, when added to 1 gram of solid. One gram solid ప్లస్ ఏంటి, లిక్విడ్ బేస్. ఈ రెండు కలిపి మనకి క్యాప్సులేటెడ్ మిక్చర్ ఫామ్ అవుతుంది. ఇలా క్యాప్సులేటెడ్ మిక్చర్ ని మనం క్యాప్సూల్స్ లోనే ఫిల్ చేస్తాం. ఇలా అయ్యే మిక్చర్ ని క్యాప్సులేటెడ్ మిక్చర్. ఓకే, దిస్ ఈజ్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. ఓకే, ఇందాకలా వాల్యూమ్, సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్ వాల్యూమ్ మెజర్ చేస్తారు ఇన్ మినిమ్స్ అని చెప్పాం కదా. ఈ ఫార్ములా ఇంపార్టెంట్. మినిమ్ పర్ గ్రామ్స్. మినిమ్స్ లోని సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్ వాల్యూమ్ మెజర్ చేస్తామని చెప్పాము. ఈ మినిమ్ పర్ గ్రామ్, ఈ ఫార్ములా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. వెయిట్ మినిమ్ పర్ గ్రామ్. బి అంటే బేస్ అబ్జార్ప్షన్. ఎస్ అంటే సాలిడ్ 1 గ్రామ్. ఓకే, వెయిట్ అంటే డెన్సిటీ ఆఫ్ మిక్చర్ అన్నమాట, ఆ మిక్చర్ యొక్క వెయిట్. ఓకే, బిఏ బేస్ అబ్జార్ప్షన్. ఎస్ అంటే సాలిడ్ 1 గ్రామ్, సాలిడ్ 1 గ్రామ్. వెయిట్ డెన్సిటీ ఆఫ్ ద మిక్చర్ వెయిట్ అన్నమాట. ఓకే, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్. దిస్ ఇస్ ద లాస్ట్ పార్ట్ ఇన్ క్యాప్సూల్స్ అనమాట, సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్స్. ఇది అయిపోతే మనకి క్యాప్సూల్స్ అయిపోయినట్టే. బేస్ అబ్జార్ప్షన్ అంటే లిక్విడ్ ప్లస్ సాలిడ్ మిక్చర్ అనమాట. బేస్ అబ్జార్ప్షన్ అంటే లిక్విడ్ సాలిడ్ మిక్చర్. ఇవి వచ్చేసి రోలర్స్. ఈ రెండింటిని కలిపితే క్యాప్సులేటబుల్ మిక్చర్ వస్తుంది. ఆ క్యాప్సులేటబుల్ మిక్చర్ మంచి మిక్చర్స్ ని మనం క్యాప్సూల్స్ లో ఫిల్ చేస్తాం. ఇంతకుముందు చెప్పింది కూడా అదే నేను మీకు. రోలర్స్. ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 37 to 40 degrees మెయింటైన్ చేయాలి. ఇది ఈ లిక్విడ్, ఈ సాలిడ్ ఫామ్ అయ్యి క్యాప్సులేటబుల్ మిక్చర్, క్యాప్సూల్లో నింపగల మిక్చర్ వచ్చింది అనుకోండి. ఆ మిక్చర్ ని క్యాప్సూల్లో నింపి రెండింటి కలిపితే వచ్చే లిక్విడ్ సాలిడ్ మిక్చర్ ని క్యాప్సులేటబుల్ మిక్చర్ అంటారు. ఆ క్యాప్సులేటబుల్ మిక్చర్ ని క్యాప్సూల్స్ లో తీసేసుకొని
నాఫ్తా యూనిట్ మీద పెట్టాలి. నాఫ్తా యూనిట్, దిస్ ఈజ్ అ నాఫ్తా యూనిట్. నాఫ్తా యూనిట్, నాఫ్తా యూనిట్. నాఫ్తా యూనిట్ ఏం చేస్తుందంటే ఏమన్నా ఎక్సెస్ ఆయిల్ ఉంటే, ఇలా వచ్చిన ఈ క్యాప్సూల్ సెల్స్ నుంచి ఎక్సెస్ ఆయిల్ ఉంటే రిమూవ్ చేస్తుందండి. నాఫ్తా యూనిట్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ఆయిలీ మెటీరియల్ ఫ్రమ్ ద షెల్. నాఫ్తా యూనిట్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ఆయిలీ మెటీరియల్ ఫ్రమ్ ద షెల్ అనమాట. తర్వాత ఇలా వచ్చిన క్యాప్సూల్స్ ని 1 by 1 తీసుకొని ఏం చేయాలి, డ్రై చేయాలి. ట్రేస్ లో పెట్టేసి డ్రై చేయాలి. ఏ ట్రేస్ లో పెట్టాలి, ట్రే డ్రైయర్ కానీ ట్రక్ డ్రైయర్ లో కానీ డ్రై చేయాలి. ట్రే డ్రైయర్ ఆర్ ట్రక్ డ్రైయర్, ట్రే డ్రైయర్, ట్రక్ డ్రైయర్. ఓకే, యూజ్డ్ ఫర్ డ్రైయింగ్ ఆఫ్. అంటే ఈ ట్రే ట్రక్ డ్రైయర్ దేనికి వాడతారంటే వెట్ గ్రాన్యూల్స్ డ్రైయింగ్ కి వాడతారు. అలాగే సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా వాడతారు. ఇదే డ్రైయర్ ని వెట్ గ్రాన్యూల్స్ డ్రైయింగ్ కి వాడతారు. ఇక్కడ వచ్చిన ఈ సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్స్ డ్రైయింగ్ లో కూడా వాడతారు. ఓకే, క్యాప్సూల్స్ డ్రైయింగ్. ఓకే, ఓకే, ఇంతటితో మన క్యాప్సూల్స్ అయిపోయింది. సాలిడ్ డోసెస్ ఫార్మ్స్ లో మనం టాబ్లెట్స్, క్యాప్సూల్స్ డిస్కస్ చేసాము. ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఏరియాను అంతవరకు చెప్పుకుంటూ వచ్చాను. అంతవరకు చాలు. నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్ డోసెస్ ఫామ్, పేరెంట్రల్స్ ఉన్నాయి కదా, లిక్విడ్ డోసెస్ ఫామ్, పేరెంట్రల్స్, ఇంజెక్షన్స్ అవి డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వేరే సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు సుటిక్స్ లో ఒకటి అయిపోయింది కదా, అలా అన్ని సబ్జెక్ట్స్ నుంచి ఒక్కొక్కటి చెప్తూ వెళ్తున్నాను కదా. సో నెక్స్ట్ సబ్జెక్ట్ లోంచి ఇంకొక యూనిట్ ఏమైనా డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.